పొత్తు పేరుతో పొలిటికల్ కాంట్రాక్ట్, 10 ఏళ్ల పాటు టీడీపీతో అగ్రిమెంట్, బాబు పల్లకి మోసే వారికే జనసేన టికెట్, ప్యాకేజీ కోసం పార్టీని అమ్ముకోవడంలో ఎక్స్పర్ట్, పొలిటికల్ కాంట్రాక్టర్ అనే పేరు ఆయనకు పర్ఫెక్ట్. ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న కామెంట్. 4 ఏళ్లు కలిసి పొలిటికల్ కాపురం చేసి ఒకరినొకరు తిట్టుకుని కొట్టుకుని విడాకులు తీసుకున్నట్టుగా కొంతకాలం ప్రజల్ని నమ్మించారు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి అంటున్నారు. కానీ గతంలో 4 ఏళ్లే, ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా 10 ఏళ్లు కలిసి పొలిటికల్ కాపురం చేస్తామని చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆ పార్టీలోనే మంట పుట్టిస్తోంది. మొన్నటికి మొన్న టీడీపీ వాళ్ళు తిడితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి అని వాళ్ళ పరువు తీశాడు. నిన్నటికి నిన్న చంద్రబాబుతో పొత్తును ప్రశ్నించిన వారంతా వైసీపీ కోవట్టులే అని సొంత పార్టీ నేతలు కార్యకర్తల్ని అవమానించాడు. ఇవాళేమో బాబుతో సయోధ్యతో ఉన్న వారికే టికెట్లు ఇస్తాను, లేదంటే లేదు అంటూ ముఖాన చెప్పేశాడు. ఇలా సొంత పార్టీ కన్నా, పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుల కన్నా, జెండా మోస్తున్న కార్యకర్తల కన్నా పొత్తులు ప్యాకేజీలే మిన్నా అనే నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి టార్చ్ లైట్ వేసుకుని దేశమంతా వెతకండి, మీకు పవన్ కళ్యాణ్ తప్ప మరెవ్వరూ కనిపించరు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, పొలిటికల్ పార్టీ నడపడం వేరు, పొత్తులు పెట్టుకోవడం వేరు. ఇలా కాంట్రాక్టు పద్ధతిన పొత్తుల అగ్రిమెంట్ చేసుకోవడం వేరు. సొంత పార్టీ నేతలు కార్యకర్తల్ని కోవట్టులు అన్న మిమ్మల్ని ఇప్పుడు మీ పార్టీ నుంచి బయటకొచ్చినా బయటకొస్తున్న నేతలు ఏమంటున్నారో తెలుసా? జనసేనలో మీరు చంద్రబాబు కోవట్టట. మరి దీనికి సమాధానం చెబుతారా? చెప్పినా చెప్పకపోయినా ఓ 10 ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, చంద్రబాబుతో టీడీపీతో సయోధ్యతో ఉంటేనే టికెట్లు ఇస్తాననే నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా? ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. క్వశ్చన్ నెంబర్ 2, ఏకంగా 10 ఏళ్ల పాటు టీడీపీతో పొత్తు అగ్రిమెంటు ఉంటుందనే నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా? ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. క్వశ్చన్ నెంబర్ 3, ఒక పార్టీతో పొత్తు, మరో పార్టీతో 10 ఏళ్లు అగ్రిమెంటు చేసుకునే నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా? ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. క్వశ్చన్ నెంబర్ 4, తాను పెట్టుకున్న పొత్తును ప్రశ్నించే వారంతా కోవర్టులే అనే నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా? ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. క్వశ్చన్ నెంబర్ 5, నేతలు కార్యకర్తల అభిప్రాయానికి విలువ ఇచ్చేది లేదనే నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా? ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. క్వశ్చన్ నెంబర్ 6, టీడీపీ నేతలు తిడితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి అనే నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా? ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. క్వశ్చన్ నెంబర్ 7, నాయకులు కార్యకర్తల కన్నా పొత్తులు ప్యాకేజీలే మిన్నా అనే నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా? ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. క్వశ్చన్ నెంబర్ 8, పొత్తులో భాగంగా బాబు ఇచ్చే సీట్ల కోసం డిమాండ్ చేయననే నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా? ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. క్వశ్చన్ నెంబర్ 9, 4 ఏళ్లు కాపురం చేసి విడిపోయి మళ్ళీ 10 ఏళ్ల కాపురానికి వెంపర్లాడే నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా? ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. క్వశ్చన్ నెంబర్ 10, 100 కోట్లిచ్చి తన తల్లిని దూషించారని విమర్శించిన పార్టీతో పొత్తు పెట్టుకునే నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా? ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. ఈ 10 ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు చింతా రాజశేఖర్ గారు, సీనియర్ అనలిస్ట్. ఇక సీదిరి అప్పలరాజు గారు, రాష్ట్ర మంత్రివర్యులు, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా చింతా రాజశేఖర్ గారితో మాట్లాడదాం. మాట్లాడే ముందు ఈరోజు ఆర్జీవి ఏమన్నారు పవన్ కళ్యాణ్ గురించి, ఆయన చేస్తున్నటువంటి కోవర్టు కామెంట్స్ గురించి? అంటే తనను ఎవరైనా ప్రశ్నించినా, పవన్ కళ్యాణ్ను ఎవరైనా నిలదీసినా, అంటే కార్యకర్తలు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు ఎవరైనా పొత్తు అంశంపై ప్రశ్నించినా, నిలదీసినా, అభిప్రాయాలు చెప్పినా, సలహాలు సూచనలు ఇచ్చినా వారంతా కోవర్టులే అవుతారు. వైసీపీ కోవర్టులుగా మిమ్మల్ని భావిస్తాను, నాకెవరూ సలహాలు ఇవ్వకండి, నాకెవరూ సూచనలు ఇవ్వకండి, నాకెవరూ మీలా అభిప్రాయాలు చెప్పకండి, ఈ పొత్తును ప్రతి ఒక్కరూ అంగీకరించి తీరాల్సిందే అనేటటువంటి పవన్ కళ్యాణ్ పైన ఆర్జీవి చేసినటువంటి కామెంట్ ఏంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. అది నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కోవర్ట్ అని జనసేన పార్టీలో. ఇంక దాని తర్వాత పొత్తు అనే దానికి మీనింగ్ ఏమైనా ఉంటుందా నాకు తెలియదు. అది నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కోవర్ట్ అని జనసేన పార్టీలో. ఇంక దాని తర్వాత పొత్తు అనే దానికి మీనింగ్ ఏమైనా ఉంటుందా నాకు తెలియదు.
అదే నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఇది రాజశేఖర్ గారి పరిస్థితి. అసలు ఏం జరుగుతోంది జనసేనలో? ఒకసారి ఏమంటారంటే ఈ ఎవ్వరూ కూడా ప్రశ్నించకూడదు, నేను తీసుకునేటటువంటి నిర్ణయాలను ఎవరిని ప్రశ్నించకూడదు, మీరు ప్రశ్నిస్తే కోవర్ట్లు అంటారు. టీడీపీ వాళ్ళు తిడితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి అని అంటారు. ఇప్పుడేమో నేను 10 ఏళ్ల పాటు అగ్రిమెంట్ చేసుకుంటున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి కోవర్ట్ మాటలేంటి, ఈ అగ్రిమెంట్ ఏంటి? అసలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది అని ఎందుకు అనుకుంటున్నాను నాకైతే అర్థం కాదు. కానీ నేను గత 4 సంవత్సరాలుగా అదే పార్టీ అంది కాదు, ఆయన కేవలం బినామీ అని వాదిస్తూ వస్తున్నాను. దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి కొన్ని ఆధారాలు ఇస్తాను నేను. ఆయన ఒక సభలో ఏమన్నారంటే, నేను చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఒక 1-to-1 మీటింగ్లో కూర్చున్నాము, మీ ప్లాన్స్ ఏంటి అని చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగితే, మేము ఇట్లా 60 చోట్ల పోటీ చేద్దాం అనుకుంటున్నాము, 60 చోట్ల పోటీ చేద్దాం అనుకుని మేమిద్దరము మాట్లాడుకున్న అంశము, మా ఇద్దరికి తెలిసిన అంశము మర్నాడు పేపర్లో వచ్చింది. పవన్ కళ్యాణ్ లొంగిపోయాడు, డబ్బులు అడిగాడు అని పేపర్లో వచ్చింది అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇక్కడ స్పష్టంగా అర్థమైపోవాలి, ఇక్కడ ఇద్దరు మాట్లాడుకున్న అంశము ప్రజలకి తెలియకూడని అంశమైతే, పేపర్లో రానికూడని అంశమైతే దాన్ని లోపాయికారి ఒప్పందం అనుకుని ఏమంటారు? ప్రజలకు తెలియాల్సిన అంశం అయితే లోపల మాట్లాడుకుంది ప్రజలకు తెలియాల్సింటే బహిరంగంగా అఫీషియల్గా స్టేట్మెంట్ వస్తుంది. ప్రజలకి తెలియకు పేపర్లో ఎందుకు వేశారు? అది మనం లోపాయికారి అంటే లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి అంతకంటే ఓకే, అందుకంటే మీకు రుజువేం కావాలి? కానీ ఒక 2 పార్టీల మధ్య లోపల అంతర్గతంగా ఏమైనా చర్చలు జరగచ్చు కదా. చర్చలు జరగచ్చు. చంద్రబాబు నైజాన్ని కదా మనం ప్రశ్నించాలి. ఇక్కడ చాలా ట్రాన్స్పరెంట్ పార్టీ, పొలిటికల్ అకౌంటబిలిటీ ఇవన్నీ మాట్లాడారు కదా. మరి ఆయన లోపల ఏం మాట్లాడారో బయట చెప్పాలి కదా. అంటే సీట్లు, డబ్బుల విషయం కూడా మాట్లాడారు. నేను డబ్బులకి లొంగిపోయానంటే డబ్బుల విషయం ఎందుకు వచ్చింది అసలు మీ ఇద్దరి మధ్యలో? ఇవన్నీ ఆ రోజే తేలిపోవాలి. ఇంకా 2019 ఎన్నికల కంటే ముందర ఆయన ఏం చేశారంటే, ముద్రగడ పద్మనాభం గారి ఇష్యూ తర్వాత కాపు సామాజిక వర్గం టీడీపీకి ఓటు ఇట్లేదని తెలిసిపోయింది దానికి. సో ఇది కాపుల పార్టీని నమ్మించడానికి ఆయన ఏం చేశారంటే, కాపు నాయకులందరినీ పార్టీలోకి తీసుకొచ్చారు. జేడి లక్ష్మణ్ గారు, తోట చంద్రశేఖర్ గారు, ఆర్ఎంఆర్ గారు, చింతల పార్థసారథి గారు, ఆకుల సత్యనారాయణ గారు, అద్దెపల్లి శ్రీధర్ గారు, మాదాసు గంగాధర్ గారు, పేరు చెప్తే 20 మంది పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ విజయబాబు గారు వీళ్ళందరి పేరు 20 మెంబర్స్ దాకా ఉన్నారు. అయితే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇది కాపుల పార్టీ అని భ్రమింపచేయడానికి వాళ్ళందరినీ చేర్చుకున్నారు ఎన్నికల్లో. అలాగే వాళ్ళ తల్లిని దూషించడం కూడా, అంటే కాపుల్లో ఆవేశాలు రెచ్చగొట్టడానికి తల్లిని దూషించడం. అలాగే మీరు చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటాము. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉండే వాళ్ళందరూ అలగా జనం శంకర జాతి జనం, ఇవన్నీ వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగా టీడీపీ వైపు నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే కాపుల్లో ఆవేశాలు పెరిగి అందరూ జనసేనకు ఓటేయాలని. కానీ అది కనెక్ట్ కాలేదు. అది కనెక్ట్ అయి ఉంటే 25% ఓటు బ్యాంక్ దగ్గర పవన్ కళ్యాణ్ కట్ చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారు 35% దగ్గర ఆగిపోతే 40%తో ఆయన బయటపడాలని చంద్రబాబు నాయుడు. ఇది మొత్తం వ్యూహం. దీన్ని మనం ఎట్లా సబ్స్టాన్షియేట్ చేయాలంటే, ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే కృష్ణానదికి వరదలు వచ్చాయి. కృష్ణానదికి వరదలు వస్తే వరద నీరు చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వెళ్ళింది. వరద నీరు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తే పవన్ కళ్యాణ్ విలవెల్లాడిపోయాడు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోకి వరద నీరు వెళ్ళిపోతున్నాయి, మీరు ఆయన ముంచేద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారని. చంద్రబాబు నాయుడు మీ తల్లిని తిట్టినోడిని, మీ అన్నం తిట్టినోడి ఇంట్లోకి వరద నీరు వెళ్తే నీకెందుకు, బురద నీళ్ళు వెళ్తే నీకెందుకు? మొన్నటిదాకా పార్టీని భూస్థాపితం చేస్తున్నావు కదా. చంద్రబాబు నాయుడు మా సామాజిక వర్గాన్ని అలగా జనం శంకర జాతి జనం అన్నారన్నావు కదా. మరి 1 నెలలోనే అంత మారిపోయింది, అంత కోపం, అంత ఆవేశం. ఆ ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్తే నీకెందుకు అంత కోపం? సో మీరు ఇద్దరు ముందే ములాఖాత్ అయ్యి అగ్రిమెంట్ చేసుకున్న ఇదే నా విశ్లేషణ, నా అబ్జర్వేషన్ ఇది. అది అయిపోయిన తర్వాత ఈ కాపు నాయకులందరూ ఏం చేశారు, రాబోయే ఎన్నికల్లో వీళ్ళు మనకు అవసరం లేదు కాబట్టి మనం పార్టీ నుంచి పంపించేయాలి. పార్టీ నుంచి పంపించేయాలంటే ఏం చేయాలి? ఆఫీసులో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నాయకులు ఎవరైనా సరే వస్తే వాళ్ళ ఫోన్ కాల్స్ రిసీవ్ చేయబాకండి, వాళ్ళు ఏమైనా పేపర్స్ ఇస్తే తీసుకోబాకండి, వాళ్ళ ఆఫీస్కి వస్తే కనీసం కూర్చోడానికి చైర్స్ ఉంచబాకండి, వాళ్ళంతటా వాళ్ళు పొమ్మనక పొగబెడితే వాళ్ళు వెళ్ళిపోవాలి. సో ఇదేంటంటే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇస్తే ఆ పెద్ద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అక్కడ ఉండరు. సో ఇటీవల పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, ఎన్నికల కంటే 15 రోజుల ముందర వచ్చి నా దగ్గర ఎంపీ టికెట్ తీసుకుని నా మీద పెత్తనం చెలాయించాలని ఇండైరెక్ట్గా జేడి లక్ష్మణ్ గారు అన్నారు. ఆయన జేడి లక్ష్మణ్ గారు ఏం చేశారు, ఎన్నికలు అయిపోయినా వెంటనే పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాలు వరుసగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈయనకున్న పార్టీ ఏమో పార్టీ బలోపేతం చేసుకోకుండా ఉండాలని పవన్ కళ్యాణ్కి ఆదేశాలు.
పార్టీని బలహీనంగా ఉంచాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు పవన్ కళ్యాణ్కి. జేడీ లక్ష్మణ్ గారే మాకు తెలియక పార్టీని బలోపేతం చేద్దామంటారు. ఆ పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాల్ని పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే నా మీద పెత్తనం చేయడానికి చూశారు అంటున్నారు. అవును, స్వయంగా ఆయన వ్యాఖ్యానించారు కదా, పెత్తనం చేయడం ఏంటంటే ఎంపీ టికెట్ ఇస్తే పెత్తనం చేయాలని చూశారు. పెత్తనం, పార్టీని బలోపేతం చేయడం, పెత్తనం చేయడం అంటే పార్టీని అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటి? పార్టీ బలహీనంగా ఉండాలి, జేడీ లక్ష్మణ్ గారు పార్టీ బలోపేతం చేయడాన్ని పెత్తనం చేయడం కింద చూస్తున్నారు ఆయన. సో ఇది మనం స్పష్టంగా చూసుకుంటే గనక ఈ పవన్ కళ్యాణ్ పార్టీ కాదు, బినామీ అనడానికి మనం ఒక రోజంతా సరిపోయినా సరే ఆధారాలు ఇస్తాము నేను. సో ఇక జన సైనికుల విషయం వస్తే నారా దేవాంశ్, నారా లోకేష్ కాదు, నారా దేవాంశ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు జన సైనికులందరూ జెండా కూలీలే. నారా దేవాంశ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు చిన్నపిల్లని మనం తీసుకురావడం. అరే ఇప్పుడు 25 సంవత్సరాల ప్రస్థానం అన్నాడు కదా, 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 10 సంవత్సరాలు కాంట్రాక్ట్ చెప్తున్నారు, ఇంకో 5 సంవత్సరాలు నారా లోకేష్ కాకపోతే ఇంకెవరు, నారా దేవాంశ్ కాకపోతే ఇంకెవరు? అప్పుడు జాతీయ రాజకీయాల్లోకి లోకేష్ వెళ్ళిపోతారు, దేవాంశ్ కోసం జన సైనికులు జెండా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళేంత స్టామినా ఉందా ఆయనకి? ఇప్పుడు వాళ్ళ ప్లానింగ్ అది సార్, ప్లానింగ్ వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సినిమా వాళ్ళు జనరల్గా కల్పితాల్లో బతుకుతూ ఉంటారు, కల్పిత కథలో నటిస్తారు కాబట్టి వాళ్ళు కల్పితాల్లో బతుకుతూ ఉంటారు, భ్రమల్లో బతుకుతూ ఉంటారు. సో వాళ్ళ భ్రమలు నేను చెప్తున్నాను. రైట్ సీదిరి అప్పలరాజు గారు ఉన్నారు. అప్పలరాజు గారు, 2-3 అంశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడుతూ సయోధ్యతో ఉంటేనే, చంద్రబాబుతో సయోధ్యతో ఉండాలి, అలా ఉన్నోళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తానన్నారు. మొన్నటికి మొన్న ఏమన్నారంటే ఎవరైనా సరే మా పొత్తుల్ని ప్రశ్నిస్తే, పార్టీ నాయకులు కానీ నేతలు కానీ ఇతర కార్యకర్తలు కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వారందరినీ కోవట్టులుగానే చూస్తాను అంటున్నారు. అది కాకుండా మీరు టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు ఎవరైనా మిమ్మల్ని తిడితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి, వాళ్ళు ఎలా చేస్తే మీరు ఏం చేసినా సరే నోరు మూసుకొని కూర్చోవాలన్నట్టు మాట్లాడుతున్నారు. ఏంటిది? ఒక పార్టీ ఇంకొక పార్టీతో అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా ఇది కనిపిస్తుంది. రానున్న 10 ఏళ్ల పాటు మన కాపురం, పొలిటికల్ కాపురం కలిసి సాగాలి అని అంటున్నారు. ఇది ఎవరైనా ప్రశ్నించకూడదని కూడా అంటున్నారు మళ్ళీ పార్టీ నాయకులు. ఈశ్వర్ గారు గుడ్ ఈవినింగ్. అలాగే ప్యానెల్లో కూర్చున్నటువంటి పెద్దలు, సాక్షి వ్యూస్ అందరికీ కూడా శుభ సాయంత్రం. వాస్తవానికి ఈశ్వర్ గారు ఇది ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరాన్ని టాపిక్ మీద తీసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన ఒక్కసారి మనం పరిశీలిస్తే, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా, ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టి యువరాజ్యం అంటే యూత్ విభాగానికి అధ్యక్షుడిగా ఉండి అప్పటి నుంచి లేటర్ ఆన్ వాళ్ళ అన్నయ్య గారు అంటే చిరంజీవి గారు పార్టీని వేరే పార్టీలో కలపడం, తర్వాత మళ్ళీ తన ఐడెంటిటీ కోసం, అంటే ఇప్పుడు ఆయన పార్టీ పెట్టింది చంద్రబాబు కోసం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారి తరపున ఆయన కానీ లేకపోతే నాదెండ్ల మనోహర్ గారు కానీ వెంటనే మీడియా ముందుకు రావటం, లేకపోతే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఇంకోటి ఇవన్నీ కూడా అసలు నేను అనుకుంటా ఉన్నాను, ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే నా చివరి ఎన్నిక. ఎందుకంటే ఆయన హోల్సేల్గా ఆయన అమ్మేశాడు, ఆయన హోల్సేల్గా మొత్తం అమ్మేశాడు పార్టీని. అంటే ఇంకా దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ అంటే దాన్ని ఏమంటారు విలీనం అన్నటువంటి ప్రశ్నే లేకుండా నేరుగా పవన్ కళ్యాణ్ తన అభిమానుల యొక్క బలాన్నంతటినీ కూడా గంపగొత్తగా ఒక రేటుకి అమ్మేసి ఆ తర్వాత చంద్రబాబు ఏం మాట్లాడమంటే మాట్లాడుతున్నట్టు అనుకోవచ్చు దీన్ని మనం. లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ ఎందుకు పెట్టాలండి? ఇప్పుడు ఎవరైనా ఎందుకు పార్టీ పెడతారు? తనకున్నటువంటి అభిప్రాయాలను లేకపోతే తనకున్నటువంటి సోషల్ కాన్షియస్నెస్ను తన పోరాటం ద్వారానో తన తెగింపు ద్వారానో ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఉద్దేశంతో. ఇక్కడెక్కడ ప్రజలు అన్నటువంటి ప్రశ్న ఉండదు. ప్రజలన్న స్థానంలో చంద్రబాబు లేదా చంద్రబాబు యొక్క వారసులు అన్నటువంటి లక్ష్యంతో అమ్మాతదానికి ఈయన ఎందుకు పార్టీ పెట్టాలి? గ్రామాల్లో చూస్తేనేమో జన సైనికులని ఒకరిద్దరు ప్రతి గ్రామంలో ఓ మంచి కుర్రోళ్ళు ఉన్నారు ఈశ్వర్ గారు, కొద్ది గొప్ప చదువుకొని ఓ మంచి ఆశయం కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరి ఆశయాన్ని, వీళ్ళందరి కష్టాన్ని, వీళ్ళందరి సంకల్పాన్ని పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి కేవలం అభిమానం అనేటటువంటి ముసుగులో వేరే వ్యక్తికి అమ్మేశాడు అన్నటువంటి విషయాన్ని ఎవరు కూడా ఈరోజు గ్రౌండ్ లెవెల్లో జీర్ణించుకోవడం లేదు. ఇదైతే పూర్తిగా హోల్సేల్గా గంపగుత్తుగా ఒక బెటర్ రెమ్యూనరేషన్కి
ఒక బెటర్ అంటే ఇప్పుడు ఈయనకేంటంటే రాజకీయాల్లో కేవలం పొత్తులు సహజం ఇంకా కదా. 100 రోజులు కాల్ షీట్లు. రాజకీయాల్లో పొత్తులు అనేవి సహజం. ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే అది హోల్సేల్ గా అమ్మేయడమో లేకపోతే విలీనం చేయడం లాంటివి దానికి ఎలా ఈశ్వర్ గారు పొత్తు అన్నప్పుడు ఏంటంటే ఇగో నీకింత నాకింత, లేకపోతే నీకిన్ని సీట్లు నాకిన్ని సీట్లు, నీకిన్ని ఎమ్మెల్యే సీట్లు నాకు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు, నాకు ఇన్ని ఎంపీ సీట్లు నాకు ఇన్ని ఎంపీ సీట్లు, ఇదిగో లేకపోతే నువ్వు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండు నేను ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉంటాను, డిపెండింగ్ ఆన్ వాళ్ళ యొక్క వాట్ ఐ మీన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సపోర్ట్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని బట్టి ఎవరైనా దాన్ని సాధించి తీసుకోవడం అనేది ఒక పద్ధతి. అవును, ఇక్కడ ఎక్కడ ఆ ప్రశ్నే లేదు కదా. కరెక్ట్, ఇక్కడ ఎక్కడ ఆ ప్రశ్న లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు ఆయన వారాహి అనే యాత్ర చేసినప్పుడు ఏం చెప్పారు? ఆయన చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయండి, చంద్రబాబును వ్యతిరేకించొద్దు, తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండండి, తెలుగుదేశం పార్టీని ఎవరైనా తిడతాడు నా మనిషి కాదనుకుంటాను, ఎవరైనా నా నిర్ణయాలు వ్యతిరేకిస్తే కోవర్ట్లు అనుకుంటాను, ఇంకో 10 సంవత్సరాలు మనం కలిసి ఉండాలా. 10 సంవత్సరాలు కలిసి ఉండడం 10 కాదు 15 సంవత్సరాలు కలిసి ఉండాలంటే టెక్నికల్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చిన్న సెన్సిబిలిటీ ఉంటే కానీ 2024లో చంద్రబాబు అనే వ్యక్తి ఓడిపోతే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి అడ్రస్ ఉండదు ఈ రాష్ట్రంలో. ఈయన కొద్దిగా ఓపిక పడితే, సెన్సిబిలిటీ ఉండాలి దాన్ని, కొద్దిగా ఓపిక పట్టి ప్రజల్లో తిరగాలి, నేను ప్రజల్లో బలాన్ని పెంచుకోవాలని అనుకుంటే 2024 తర్వాత ఆయనకు ఒక మంచి పొజిషన్ వస్తుంది. ముఖ్యమంత్రి కాలేకపోవచ్చు కానీ ప్రజల్లో మంచి పొజిషన్ వస్తుంది. కానీ దానికంటే ముందే ఆయన గాబరైపోతా ఉన్నాడంటే దాన్ని ఏమనుకోవాలి మనం? సో దాన్ని ఆల్రెడీ అమ్మేశాడు ఆయన, సేల్ చేస్తాడు. సేల్ చేసే ముందు, అఫీషియల్గా అనౌన్స్ చేసే ముందు ఆయనకు ఉన్నటువంటి టైంని, కాల్ షీట్స్ని అన్నిటికీ కూడా ఆయనకి ఇచ్చి ప్రతి రోజుకి ఇంత అన్నటువంటి ఒక రేటు కట్టి ఆయన చంద్రబాబు అయితే ఈయన కొనుక్కోవడం అన్నటువంటిది పక్కా వాస్తవం. మోరోవర్ ఈ ఫ్యాక్ట్ అనేది ఆయన మాటల ద్వారానో ఆయన చేతల ద్వారానో ఎస్టాబ్లిష్ అయింది. ఇందాక పెద్దలు రాజశేఖర్ గారు మాట్లాడినప్పుడు ఆ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ గురించి మాట్లాడారు. ఈ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ను పోలరైజ్ చేయాలన్నటువంటి దాంతోనే ఆయన అయితే ఈ ప్రయత్నం అంతా చేశాడు. కానీ అది ఎక్కడా కూడా ఆ కమ్యూనిటీలో ఆ కమ్యూనిటీ వాళ్ళు దాన్ని ఓనప్ చేసుకోకుండా పవన్ కళ్యాణ్ జనసేనలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోవట్టు అంటే జనసేన అనే పార్టీ ఆయనదే, బట్ ఆయనే ఒక కోవట్టు అని దాన్ని అసలు పెట్టింది ఆయన కాదు. దానికి చాలా ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు రాజశేఖర్ గారు. నేను గతంలో చాలాసార్లు ఏం చెప్పేవాడినంటే జనసేన అనేది ఒక రాజకీయ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ యొక్క అనుబంధ విభాగం. తెలుగుదేశం పార్టీలో అది ఒక అనుబంధ విభాగమే తప్ప అది మరొకటి కాదు అని నేను ఈ మాట సిన్స్ 5 and 6 years అని చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా. సో ఐ నెవర్ కన్సిడర్ దిస్ యాజ్ ఏ పొలిటికల్ పార్టీ ఇన్స్టెడ్ ఆఫ్ ఇజ్ ఏ అనుబంధ విభాగం కింద దీన్ని చూడాలని చెప్తా ఉంటాను నేను. ఇది ఇంకో రకంగా ఇది కూడా ఒక రకంగా వాస్తవం ఇది. ఈశ్వర్ గారు రైట్. ఇది ఆయన మీరు అన్నారు కదా కాపుల గురించి రాజశేఖర్ గారు అన్నారు, మన అప్పలరాజు గారు కూడా అన్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారనేది ఒక్కసారి అది చూద్దాము. పవన్ కళ్యాణ్ ఏమంటారంటే గతంలో మాట్లాడిన మాటలు ఒకసారి వినండి సార్. ఇది మీరేం చెప్పారంటే కాపులందరినీ అంటే ఇద్దరిని కాపు ఓట్లు చీలాలని చాలా స్ట్రాంగ్గా తన తల్లిని తిట్టాడు చంద్రబాబు, తిట్టించాడు లోకేష్, తిట్టించాడు, 100 కోట్లు ఖర్చు పెట్టారు అనని ఒక చీలిక తీసుకురావాలి. అంటే వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళకుండా ఇట్లు జనసేన వైపు దాన్ని తీసుకొచ్చేదానికి ఒక కుట్ర చేశారని. దాన్ని కరెక్టే, మీరు ఆ బయట కూడా దొరికింది నాకు, ఒక్కసారి వినాలి రాష్ట్ర ప్రజలంతా. ఎస్, కాసేపట్లో అది ప్లే చేస్తాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట చాలా నొచ్చుకున్నారు నాన్ లోకల్ అని. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత దాదాపు 1700 అంటే 2019 ఎన్నికల మెథడ్ బట్ 1700 days అయిందండి. పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇస్ 50 days. 1700 రోజులలో కేవలం 50 రోజులు మాత్రమే ఉన్న నాయకుడిని, ప్రజల మధ్యలో ఉండటానికి ఇష్టపడని నాయకుడిని, ప్రజలతో కలవడానికి ఇష్టపడిన నాయకుడిని. ఇంకొకటి ఆఫీసులో పనిచేసిన సందీప్ ఏం చెప్పారంటే ఆఫీస్ పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే మొత్తం ఎవరో ఒకళ్ళు కూడా ఉండకూడదు, కర్ఫ్యూ పెట్టినట్టు ఉండాలి. ఆయనకి డైరెక్ట్ కార్ రావాలి, లోపలికి ఎంట్రీ వెళ్ళిపోవాలి, ఎవరు ఒక పురుగనే వాళ్ళు ఉండకూడదు అక్కడ. అంటే ప్రజల కలవడానికి అంత చిరాకు, అంత చీదర, అంత ఏహ్యభావం ఉన్నాడు ప్రజల పట్ల. ఆయన రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు అసలు? సో ఆయనకి ప్రజలను కలవటం కానీ, అసలు ఆఫీస్కి వచ్చేదే ఏడాదికి 2 సార్లు, ఇయర్లీ ట్వైస్. రైట్.
రైట్, మీరు చెప్పండి రవికిరణ్ గారు, ఏంటి కామెంట్స్? పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నాయకుల్ని కోవర్టులనే అంశం కానీ 10 ఏళ్ల పాటు మనం పొత్తులో వెళ్ళిపోతున్నాము, ఈ సందర్భంగా ఎవ్వరు సయోధ్యతో ఉంటే చంద్రబాబుతో వారికే నేను టికెట్లు ఇస్తాను, మిగతా వాళ్ళకి ఇవ్వను అని చెప్పటం కానీ, టీడీపీ నాయకులు ఒకవేళ తిడితే తిట్టించుకోండి, కొడితే కొట్టించుకోండి అన్నట్టుగా మాట్లాడడం, వాళ్ళకి ఎదురు తిరగండి అని మాట్లాడడం, అది బీజేపీ కూడా వార్నింగ్. అది చంద్రబాబుతో సయోధ్యగా ఉంటేనే మీరు మాతో పొత్తులో ఉంటారు, లేకపోతే మీకు కూడా పొత్తులో టికెట్లు. బీజేపీకి వార్నింగ్ డెఫినెట్లీ రవికిరణ్ గారు చెప్పాలి, బీజేపీకి కూడా వార్నింగ్ అనేది. రవికిరణ్ గారు ప్లీజ్ చెప్పండి. ఈశ్వర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వ్యక్తులందరికీ శుభ సాయంత్రం అండి. పెద్దలు మంత్రివర్యులు శ్రీ అప్పలరాజు గారికి ప్రత్యేక నమస్కారాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకొని ఆయన ఒక పార్టీ రన్ చేసుకున్నారు. అంటే ఒక వ్యక్తి మీద ఆధారపడి రన్ అవుతున్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ. సో ప్రధానంగా వ్యక్తి నిర్ణయాల మీదే వెళ్తుంటాయి. మా పార్టీ అయితే సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. సో వ్యక్తి నిర్ణయాలు ఉన్న పార్టీలు ఎలా ఉంటుందంటే, నాయకుడు నచ్చిన విధంగా ఉంటే ఉండండి, ఆయన కొన్ని విధానాలు, ఆయన నచ్చిన విధానాలు చెప్తారు, ఆ విధానాల్లో కార్యకర్తలు ఉండగలిగితే ఉంటారు, లేకపోతే వెళ్తారు అన్నది ఒక ఆలోచనలో ఉంటుంది. అయితే ఇప్పుడు వారి ఆలోచన విధానం ఇంకో రకంగా ఉంది. అయితే గతంలో ఒకసారి మీ గతం కూడా ఒకసారి గుర్తు చేస్తారు. జనవరి 16, 2020లో బీజేపీ జనసేన మేము పొత్తు పెట్టుకున్న రోజు, ఆ రోజు విజయవాడలో ఉన్నటువంటి హోటల్లో ఇరు పార్టీ అధినేతలు ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్, పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫిక్ గా ఇచ్చిన స్టేట్మెంట్ మీకు చూపిస్తాను. వీళ్ళు ఏమన్నారంటే 2024లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ జనసేన కలిసి పనిచేస్తాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే 2020 టీడీపీ వైసీపీకి సమదూరం పాటిస్తూ ఒక ప్రత్యామ్నాయం, మూడవ ప్రత్యామ్నాయంగానే ముందుకెళ్తాం. 2024లో బీజేపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా పనిచేస్తామని చెప్పి ఆ రోజు రెండు పార్టీలు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ప్రయాణం అయితే ఆ దిశగానే నడుస్తుంది ఈశ్వర్ గారు. అయితే ఇటీవల జనవరి 12, 2023 రణస్థలంలో పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి మీటింగ్ లో వారు ఒక సంకేతం ఇచ్చారు, పొత్తులోనే పోటీకి. అలాగే ఇంకో మాట ఏమన్నారంటే, అత్తతో గొడవలో పడితే మాట్లాడటం మానేస్తామా, సర్దుకుపోవాలి అని రణస్థలం యువశక్తి మీటింగ్ లో వారు చెప్పినట్టు స్టేట్మెంట్. అంటే వారు కొంత ఆలోచన విధానం మార్చుకున్నారు. ఆ తర్వాత మన సెప్టెంబర్ లో కూడా మనం చూసాం, అనౌన్స్ చేసి మేము టీడీపీతో కలిసి వెళ్తాం అంటున్నారు, కలిసి పోటీ చేస్తే ఈ రోజు ప్రభుత్వం 10 ఏళ్ళు అంటున్నారు. సరే, అది వారి ఆలోచన విధానం. అయితే మా ఆలోచన విధానం అయితే భారతీయ జనతా పార్టీ ఒక మూడో ప్రత్యామ్నాయ దిశగా వెళ్ళాలని చెప్పేసి ఆలోచన విధానం ఉంది. మా జాతీయ అధ్యక్షులు ఇటీవల సార్, ఆయన ఫస్ట్ 2020 మీరు చూపించింది, దానికి తగినట్టు బీజేపీ జనసేన భావజాలం ఒకటే 2020లో అన్నారా? ఫస్ట్ చూపించిన కాపీ సార్ 2020 దానికి కట్టుబడి ఉన్నారని అనుకుంటున్నారా మీరు? అసలు అలా ఎందుకు అన్నారు నేను చెప్తాను. నేను చెప్పా కదా, నేను వారి ఆలోచన విధంగా ఎలా మారింది ఈనాడు పేపర్ లో వచ్చిన క్లిప్పింగ్ కూడా మీకు చూపించాను. మీతో లేనట్టేనా అయితే? ఇంకా వస్తాను, నేను అక్కడ వస్తాను. నేను ఏంటంటే టైం ఇవ్వకూడదు. ఏంటంటే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు చెప్పిన అడ్డగా వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పి బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి అని. సో మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక మూడవ ప్రత్యామ్నాయంగా వెళ్లాలనే దిశగా వెళ్తున్నాము. అయితే ఇప్పుడు మారిన నేపథ్యంలో వారు టీడీపీతో వెళ్ళాలనుకుంటున్నారు. సరే, ఏం చేయాలి? మా జాతీయ నాయకత్వం సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటారు. రేపు మాపు ఎన్నికలు లేవు కాబట్టి ఏ రకంగా చేయాలో ఆ రకంగా నిర్ణయం తీసుకుంటారు ఈశ్వర్ గారు. అయితే మా ప్రయాణం అయితే సాగుతుంది, ఎవరి మీద మేము డిపెండ్ ఆయన నేను చంద్రబాబుతో ఉంటాను అన్న 10 ఏళ్లు కలిసి వెళతామని, చంద్రబాబుతోనే కలిసి వెళతామని చెప్పిన, అలాగే చంద్రబాబుతో కూర్చొని మేనిఫెస్టోలు రూపొందించిన, పదే చంద్రబాబు ఇంటికెళ్ళి కార్యాలయానికి వెళ్ళి కలుస్తూ ఉన్న, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెబుతూ ఉన్నా, ఇంకా మీరు పవన్ కళ్యాణ్ వెంటే ఉండటం, ఆయన మాతోనే ఉన్నాడని భ్రమించడం దేనికి సంకేతం? అలా కదా ఈశ్వర్ గారు, మాకు ఆయన మాటలో ఎక్కడ మళ్ళీ బీజేపీ లేదు సార్. ఆ తర్వాత బీజేపీ లేదు, మీరు గుర్తించారా? మొన్న ఏమన్నారు? జనసేన టీడీపీ కలిసి 10 ఏళ్లకు సాగాల్సిన అవసరం ఉంది అన్నారు, అందులో బీజేపీ పేరు లేదు. ఆ స్టేట్మెంట్ లో బీజేపీ లేదు, కానీ అంతకు ముందు వచ్చిన స్టేట్మెంట్ లో బీజేపీతో కలుస్తున్నాను, ముస్లింలు నేను బీజేపీతో ఉన్నాను కాబట్టి మీతో ఎక్కువ రాలేకపోతున్నాము. మళ్ళీ పాయింట్ గుర్తు చేశారు, నేనే అడుగుదాం అనుకున్నా. మిమ్మల్ని ఒక మతపరమైనటువంటి పార్టీగా ముద్ర వేశారు. ఇది రెండోసారి ఆయన ఈ మాట మాట్లాడడం. ముస్లింలు కలిసి రారు,
ముస్లింలు కలిసి రావట్లేదు అని ముద్ర వేస్తున్నారు. బీజేపీ అంటే ముస్లింస్ కలిసి రారా, ముస్లింస్కి వ్యతిరేకమా, అదే మీది హిందూ పార్టీ మాత్రమేనా? దీని మీద నేను భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తగా అధికారికంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఇదిగో భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం, ఇప్పుడు ఎవరన్నా పార్టీలో జాయిన్ అయితే ఈ పుస్తకం ఇస్తారండి మాకు. దీనిలో కవర్ పేజ్ మీద ఉంటుంది. ఇప్పుడు మా సింబల్ కదా, లోగో మా లోటస్ సింబల్ కదా, అవును, పైన 5 రేకులు కింద 3 రేకులు ఉంటాయి. ఒక్కొక్క రేకు ఒక్కొక్క మీనింగ్. పైన 5 రేకులను పంచనిష్టలు అంటారు. పంచనిష్టలు అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క ఆలోచన విధానానికి పునాదులు. ఈ పంచనిష్టలు కార్యకర్త పార్టీ యొక్క ఆలోచన విధానానికి పునాదులు. దీనికి ఒక్కొక్కటికి ఒక్కొక్క మీనింగ్. ఒకటి ఫస్ట్ ఏంటంటే సాంస్కృతిక జాతీయవాదం, 2 ప్రజాస్వామ్యం, 3 గాంధేయవాద సోషలిజం, 4 సర్వమత సమభావం, 5 విలువలతో కూడిన రాజకీయాలు. అంటే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఈ 5 పంచనిష్టలు విధిగా పునాదులుగా భావించి పనిచేయాలి. సర్వమత పునాదుల్లో భాగం. బుక్లెట్ పేరే ఏంటది మీ దగ్గర? మతానికి ఎవరికి మేము వ్యతిరేకం కాదే. కాదు సార్, అదేంటి ఆ బుక్లెట్ ఏంటది మీ చేతిలో ఉన్నది ఏంటది? కార్యకర్తకి ఇచ్చేటువంటి బుక్లెట్, మా యొక్క లిటరేచర్ బుక్లెట్ లో కార్యకర్తలు ఏ రకంగా ఇది ఏ రోజైనా పవన్ కళ్యాణ్ చేతికి ఇచ్చారా? ఒక రోజైనా పవన్ కళ్యాణ్ చేతికి ఏ రోజైనా ఇచ్చారా? నేను మీ ఛానల్ ద్వారా నాకు ఒకసారి 1 నిమిషం టైం ఇవ్వండి, నాకు క్లారిఫికేషన్ ఇచ్చి ప్లీజ్ ఇస్తాను. నేనేది ఏంటంటే ఈ యొక్క పంచనిష్టలు పార్టీ యొక్క ఆలోచన విధానానికి పునాదులు. ఇక్కడ సర్వమత సమభావం అన్నది పంచనిష్టలో భాగం. మాకు ఏ మతం ఎవరు వ్యతిరేకం కాదు. రవికిరణ్ గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పార్టీ మీతో పొత్తు పెట్టుకున్న టైమింగ్ మీకు తెలుసా? అనేకమైన ఒకసారి ఆగండి, నా విషయం చెప్పాలి. ఒకటి, భారతీయ జనతా పార్టీలో అనేకమైన ముస్లింలు పనిచేస్తున్నారు. ఈ రోజు షానవాజ్ హుసేన్ గారు కానీ, ముక్తార్ అబ్బర్ నక్వీ కానీ, లేదా నజీబా హెప్తుల్లా గారు, లేకపోతే మన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ నజీర్ గారు, మరి అదే ఏపీజే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారే కదా. ఇక్కడ మిమ్మల్ని పవన్ కళ్యాణ్ ఎలా బురుడి కొట్టించాడో నేను చెప్తున్నానండి. అధికార ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, నడ్డా గారిని అందరినీ బురుడి కొట్టించారు. ఇక్కడ వ్యతిరేకం కాదు. ఇక్కడ ఇది తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నిన్న వారు అంటున్నారు కౌలు రైతులు నేను డబ్బులు ఇచ్చాను, ముస్లింకి నేను వ్యతిరేకం చూడలేదని. కరెక్టే, కానీ మోడీ గారు ఈ 9 సంవత్సరాలు కానీ గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఏ ప్రభుత్వ పథకాలు ఎవరికన్నా ముస్లింకి చాలా వర్తించడం అన్నారా? ఈ రోజు రేషన్ 81 కోట్ల మందికి ఇస్తున్నారు, ముస్లింకి ఇవ్వరు అన్నారు ఎవరన్నా? అందరికి ఇస్తాగా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అందరికి ఇస్తే ఇల్లు ఇస్తున్నారు కదా. జలజీవన్ మిషన్ కుళాయి కనెక్షన్ చేస్తున్నారు కదా. నిన్నే మంత్రి గారు నియోజకవర్గంలో ఓపెన్ చేశారు. అది ఆ యొక్క నీటి దానిలో జలజీవన్ మిషన్ లో అది ఏమన్నా ముస్లిం వద్దన్నారా? సో అనవసరమైన ఎవరైనా సరే కానీ లేకపోతే జనసేన పార్టీ కానీ లేకపోతే వేరే పార్టీ కానీ ఎవరి పార్టీ కానీ ఇటువంటి దుష్ప్రచారం చేయకూడదని చెప్పి నా యొక్క బుక్లెట్ అన్నారు కదా, పంచనిష్టలు, సర్వమత సమభావం, పంచనిష్టలు అన్నారు కదా, ఇది పవన్ కళ్యాణ్కి ఇచ్చారా? ఈ బుక్లెట్ చదవకపోతే లెట్ హిమ్ గో. ఆ లెట్ లేకపోతే ఈ లెట్ వదిలేసేయండి. మీ బుక్లెట్ పట్టించుకోకపోతే లెట్ హిమ్ గో. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పేది ఏంటంటే మాకు జనసేనతో పొత్తుని చెప్పింది మా జాతీయ నాయకత్వం. పొత్తు తర్వాత ఉందా లేదా అని చెప్పేది కూడా మా జాతీయ నాయకత్వం. అంటే దానికి కొంత సమయం ఉంది, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సమయం ఉంది. ఆ సమయంలో చెప్తారు. అయితే ప్రస్తుతానికి మాత్రం వారు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నారు. సో ఈ భాగస్వామిగా ఉన్నారు కాబట్టి మేము ఎప్పుడు మిత్రపక్షాలని మీకు తెలుసు. గతంలో టీడీపీ కానీ ఏ మిత్రపక్షానికి మేము వెళ్ళిపోవాలి అన్నాం. వాళ్ళు వెళ్ళిపోతారంటే కాదు, గతంలో టీడీపీ ఉన్నారు వెళ్ళిపోయారు, గతంలో జనసేన ఉన్నారు వెళ్ళిపోయారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నది భారతీయ జనతా పార్టీ కోసమో, జనసేన పార్టీ కోసమో, రాష్ట్ర ప్రజల కోసమో, భావితరాల భవిష్యత్తు కోసమో కాదు. ఆయన టైంని కాదు టైమింగ్ ని నమ్ముతున్నారు కదా. ఆ టైమింగ్ ని చూస్తే మీకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రకటన చేసిన మరుసటి రోజు ఆయన అమరావతి వెళ్ళారు. జనవరిలో ఈయన వెళ్ళారు. 3వ రోజు ఢిల్లీ పరిగెత్తారు. లేదు, అసెంబ్లీలో నివేదిక వచ్చిన తర్వాత అమరావతి వెళ్ళిన మరుసటి రోజు అక్కడి నుంచే మీటింగ్ పెట్టుకుని ఢిల్లీ వెళ్ళారు. వెళ్తే అక్కడ అంటే ముందు డిసెంబర్లో వెళ్ళారండి. డిసెంబర్లో వెళ్తే వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకలేదు మోడీ షా గారిది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆర్మీ ఫౌండేషన్కి, అది కిసాన్ సైనిక్ వెల్ఫేర్ బోర్డుకి 1 కోటి రూపాయలు
విరాళం ఇచ్చారు. విరాళం ఇచ్చి అడిగింది విరాళం ఇచ్చింది సైనిక్ వెల్ఫేర్ బోర్డుకి అయితే మోడీ గారిని అమిత్ షా గారిని ట్యాగ్ చేసి మేము ఈ ఫలానా ఫండ్ నేను ₹1 కోటి ఇచ్చినా వాళ్ళకి ఎందుకు చెప్పారో నాకైతే అర్థం కాలేదు. అంటే అపాయింట్మెంట్ దొరికి వచ్చిన తర్వాత అపాయింట్ దొరికిన తర్వాత ఆయన ₹1 కోటి ఫండ్ ఇచ్చారు. ఆ తర్వాత జనవరిలో 3 రాజ్యాల ప్రకటన వచ్చిన మరుసటి రోజే వెళ్ళి ఆయన పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్న 6 నెలల తర్వాత అమరావతిలో పర్యటిస్తున్నప్పుడు ఒక విలేకరు అడిగారు, మీ ఎన్డీఏలో వైసీపీ కూడా చేరుతుందంట కదా, వైసీపీలో ఎన్డీఏ చేరితే మీరు ఉంటారా, కొనసాగుతారా, బయట వైదొలుగుతారా అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానం ఏంటంటే, మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నది 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసము. సో వాళ్ళ కోసం, మీ పార్టీ కోసమో లేకపోతే జనసేన కోసమో రాష్ట్ర ప్రజల కోసమో కాదు, 5 లక్షల కోట్ల దోపిడీ కోసము చంద్రబాబు నాయుడు కోసం పొత్తు పెట్టుకున్నారు మీతో. మీ అమిత్ షాని బురుడి కొట్టించారు, మోడీ గారిని బురుడి కొట్టించారు, నడ్డా గారిని బురుడి అందరినీ బురుడి కొట్టించారు. ఆయన దయచేసి బయట దొరికితే ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఏం చెప్పారంటే, బీజేపీతో పొత్తు పెట్టుకున్నదే 3 రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం. సో ఆ తర్వాత తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు మీ అభ్యర్థిని ఖరారు చేయడం కోసం ఎంత జాప్యం చేశారు. ప్రచారానికి రమ్మంటే కరోనాలో వచ్చిందని ఎలా పడుకున్నారు. కరోనా వచ్చిన తర్వాత 3 రోజుల్లోనే ఆయన కరోనా ఎలా తగ్గిపోయింది. ఆ తర్వాత బద్వేల్ ఎలక్షన్లో ఏం చేశారు, మీకు ఎంత సహకారం ఇచ్చారో ఒకసారి మీరు బేరీజ్ వేసుకుంటే ఆయన పొత్తెందుకు పెట్టుకున్నారో మీకు అర్థం అవుతుంది. అప్పలరాజు గారు మీ పాయింట్ ఏంటి సార్? యాక్చువల్లీ బీజేపీ అలాగే జనసేన అలయన్స్కి సంబంధించి ఒక విషయం, ఐ థింక్ నిన్ననే కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, తెలంగాణలో మరి ఇంకా జనసేనతో మేము ఎంపీ ఎలక్షన్స్ మేము వెళ్ళబోవడం లేదు, వాళ్ళతో అలయన్స్ గట్రా ఉంటుంది, ఏపీ వరకు పరిమితం తప్ప ఇక్కడ మాకు కుదరదు అని చెప్పి ఆయన చాలా ఓపెన్గా ఆయన చెప్పడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, ఆయన వేస్తున్నటువంటి అడుగుల మీద బీజేపీకి కూడా ఒక క్లారిటీ ఉంది. ఈయన ఓ పద్ధతిగా ఉండడు, ఓ స్థిరంగా ఉండేటటువంటి వ్యక్తి కాదు, ఎవరో వ్యక్తి కోసం ఆ వ్యక్తికి బీజేపీకి మధ్య అనుసంధానం చేయడం కోసం ఈయన ఆడుతున్నటువంటి డ్రామా ఇది అనేది ఇన్ఫాక్ట్ బీజేపీ వాళ్ళకు కూడా అది అర్థమైంది. అది ఈ మధ్యనే అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా. చాలా క్రిస్టల్ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, బీజేపీతో మరి జనసేనకి పొత్తుండదు తెలంగాణలో అని చెప్పి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో పక్కన నాకు మోడీ గారు తెలుసు, మోడీ గారు ఆఫీస్ నెంబర్ తెలుసు, అమిత్ షా గారు తెలుసు, ఆయన పిఏ నెంబర్ తెలుసు నాకు అని చెప్తా ఉంటారు. ఇక్కడేమో ఒక పక్క లాస్ట్ మినిట్ లోనేమో కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా కానీ ఆయన బలాబలాలు ఏంటో కూడా వాళ్ళ క్లారిటీ వచ్చింది. ఆయన ఆ రోజు నుంచి కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మన అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒకటండి, పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, వీళ్ళెవరు కూడా ఇక్కడ నాన్ లోకల్, వీళ్ళంతా. నాగబాబు గారేమో మొన్ననే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసి మళ్ళీ ఫ్రెష్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓటు హక్కు కోసం అని చెప్పి ఆయన అప్లికేషన్ పెట్టున్నాడు. ఆయన అంటే నిన్నేదో గౌరవ ముఖ్యమంత్రి గారు నాన్ లోకల్స్ ప్యాకేజీ స్టార్స్ అది ఇది అనుకోనంటే ఒక్కొక్కరు గొడ్లు చెప్పుకుంటున్నారు టీవీల ముందుకు వచ్చి, నాన్ లోకల్స్ మేము ఇక్కడ పుట్టలేదు ఇక్కడ పెరగలేదు అని చెప్పి. నాన్ లోకల్స్ కాక ఏమవుతారండి? తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు వేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఎలా ఓటేస్తారు? వాళ్ళు నాన్ లోకల్సే కదా ఖచ్చితంగా. సో ఇక్కడ రాజకీయాలకి ఆయన నాకు తెలిసి ఎన్నికల తర్వాత ఆయన ప్యాకప్ చెప్పేస్తాడు పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి. కంప్లీట్లీ ప్యాకప్ చెప్పేసి అక్కడ నుంచి ఏదో పార్టీ డిజాల్వ్ అయిపోయింది అన్నటువంటి వర్డ్ కూడా లేకుండా హోల్సేల్ గా తెలుగుదేశం పార్టీతో మెర్జ్ చేసి ఆయన ఏదో తర్వాత చక్కగా సినిమాలు చేసుకుని ఆయన జీవితం ఏదో ఆయన విలాసాలు అవన్నీ మనకు తెలిసిందే కదా. ఆ రైల్వే ట్రైన్ గేట్ దగ్గర కూర్చోవడం, లేకపోతే ఫామ్ హౌస్ లో కింద కూర్చొని తినడం, ఇవన్నీ కూడా లగ్జరీ లైఫ్ లో భాగంగా ఆయన చేస్తూ ఉంటాడు ఆయన ట్రిక్ కోసం అని చెప్పి. సో పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఆయన పేరు అనేది నాకు తెలిసి మరి వినబడదని నేనైతే బలంగా నమ్ముతా ఉన్నాను. వీళ్ళు కూడా తెలుసుకోవాలి సార్, జనసేన వాళ్ళు కూడా తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏమంటారు, వాళ్ళు తిడితే తిట్టించుకోండి అని అంటారు, వాళ్ళు గిల్లితే గిల్లించుకోండి అంటారు, కొడితే కొట్టించుకోండి అంటారు, బాబుతో సయోధ్యతో ఉంటేనే మీకు టికెట్లు ఇస్తాను అంటారు, ఆ పొత్తుపైన ఎవరైనా ప్రశ్నిస్తే మిమ్మల్ని కోవర్టులు అంటాను అంటారు. కానీ ఈ మాట ఎక్కడా కూడా చంద్రబాబు తన కార్యకర్తలకి తన నాయకులకి చెప్పట్లేదు. ఈ విధంగా మనం జనసేనతో పొత్తులో వెళుతున్నాము, వాళ్ళు కొడితే కొట్టించుకోండి, తిడితే తిట్టించుకోండి అని ఎప్పుడూ చంద్రబాబు అనట్లేదు. ఒకవేళ మా ఇద్దరి పొత్తుని ఎవరైనా ప్రశ్నిస్తే మీరందరూ వైసీపీ కోవర్టులని చంద్రబాబు అనరు.
మీరంతా సయోధ్యతోనే ఉంటేనే నేను టికెట్లు ఇస్తాను, జనసేనతో సయోధ్య ఉండాలి, పవన్ కళ్యాణ్ తో సయోధ్య ఉంటే టికెట్లు ఇస్తానని అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఎంత దిగజారిపోయారు, ఎంతగా తాకట్టు పెట్టేశారు, ఎంతగా ఎంఓయూ చేసుకున్నారు, ఎంతగా అగ్రిమెంట్ చేసుకున్నారు చంద్రబాబుతో టీడీపీతో అనేది అర్థం అవుతుంది. ఇదే మాట చంద్రబాబు కూడా అని మనం కలిసి పని చేయాలి కాబట్టి మీరందరూ కోఆపరేట్ చేయాలని చంద్రబాబు ఎక్కడా చెప్పట్లేదు. ఈయనే చెప్తున్నారు అన్ని మనం దిగజారుదాము, పల్లకి మోద్దాము, ఒక్క మాట అనకండి, వాళ్ళు తిడితే తిట్టించుకోండి, డిమాండ్ చేయొద్దట. అసలు సీట్లు ఎన్ని కావాలనేది కూడా డిమాండ్ చేయొద్దట. డిమాండ్ చేసినా కోవర్ట్లే అవుతారట. ఒక మంచి పాయింట్ చెప్పారు సార్ నాగబాబు గురించి. పవన్ కళ్యాణ్ గారు మీ ఫ్యామిలీ ఏ స్థాయికి దిగజారిపోయిందనేది ఒక్కసారి పరిశీలించుకోండి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఓటు వేసి చంద్రబాబు కోసం, మంగళగిరిలో లోకేష్ కోసం నీ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ వచ్చి ఇక్కడ దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు నమోదు చేయించుకుంటున్నారు. మీరు అక్కడ ఓటేశారా లేదా? మీకున్నటువంటి ఓటు ఎక్కడుంది ఏంటో కూడా చెప్తాను వినండి. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ 168లో కొణిదల నాగబాబు సీరియల్ నెంబర్ 323. కొణిదల పద్మజ ఎవరు వీళ్ళు ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ గారు, ఆ పార్టీ నాయకులు, చంద్రబాబు ఈ దొంగ ఓట్లు నమోదు చేసుకునేటటువంటి పచ్చ బ్యాచ్ మొత్తం వినండి. కొణిదల నాగబాబు పోలింగ్ బూత్ నెంబర్ 168 సీరియల్ నెంబర్ 323, కొణిదల పద్మజ సీరియల్ నెంబర్ 324, సాయి వరుణ్ తేజ్ సీరియల్ నెంబర్ 325. ఇప్పుడు ఫామ్ 6తో మళ్ళీ మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓట్ల కోసం ఫామ్ 6 ఇచ్చారు వీళ్ళు. ఏం సార్ ఇది? ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్కే ఆయన కుటుంబ సభ్యులకి చెప్పేది ఒకటే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దండి, ప్రజా తీర్పును అపహాస్యం చేయొద్దండి, ప్రజల మనసు గెలుచుకోండి సార్. దొంగ ఓట్లేంటి, డబుల్ ఓట్లేంటి? చంద్రబాబు ఎందుకు మంగళగిరికి పంపించాడంటే మంగళగిరిలో దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు ఎంత ఎక్కువగా నమోదు చేస్తే లోకేష్ని అక్కడి నుంచి నిలుపుతారు, లేదంటే నమోదు కాలేదు మీలాంటి వాళ్ళు అది తెలుసుకొని బయట పెడితే పారిపోతారు. ఇది అవునా కాదా పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు చెప్పాలి. ఎస్ అప్పలరాజు గారు చెప్పండి సార్. ఈశ్వర్ గారు, మళ్ళీ ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులేమో ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేస్తారు, వీళ్ళన్నీ ఓట్లు తీయించేస్తున్నారు, ఇవన్నీ డిలీషన్స్ గంపు కొత్తగా పెట్టారు, దాన్ని నిరోధించండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టడం. మళ్ళీ ఆ పాత ఎలక్షన్ సిఇఓ ఎవరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమో సిటిజన్ ఫోరం అనేది ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆయన వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది నాకు అసలు అర్థం కాని విషయం. అసలు ఆ నిమ్మగడ్డ రమేష్ ఎవరండి? ఆ రోజు నుంచి మనం చెప్తా ఉన్నాం, నిమ్మగడ్డ రమేష్ అనేవాడు వేరే కాదు, ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేదా నాయకుడైనా కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాడని చెప్పి మొదటి రోజు నుండి కూడా మనం చెప్తా ఉన్నాం. ఈ రోజు ఎన్నికల్లో అక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నట్టు నిమ్మగడ్డ రమేష్ కి తెలియదు. వాళ్ళు ఏదో సిటిజన్ ఫోరమో ఇంకేదో ఫోరం పెట్టుకొని ఏదో ప్రజా సేవ చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి వచ్చామంటున్నారు కదా. అయ్యా పార్క్ హైత్ గడ్డ గారు, ఈ నాగబాబు పవన్ కళ్యాణ్ సోదరుడు పార్క్ హైత్ గడ్డ గారు ఆయన చేసినటువంటి పనిని మీరు ప్రశ్నిస్తారా లేదా? ఆయన ప్రశ్నించాలి కదా సార్. దీన్ని ఇంత దుర్మార్గమా? దొంగ ఓట్లు చంద్రబాబు 2003లో సార్ మొత్తం 1,20,00,000 దొంగ ఓట్లు జరిపిస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మిగతా కాంగ్రెస్ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే 92 లక్షల ఓట్లు తొలగించారు సార్. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అంత పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు తొలగించినటువంటి దాఖలాలు లేవు. ఇది చంద్రబాబు నైజం. ఈరోజు నాగబాబు పవన్ సోదరుడు ఏంటి సార్, కుటుంబం బరి తెగించేసి ఈ రకంగా వచ్చి మంగళగిరిలో మళ్ళీ డబుల్ ఓటు ఎట్లా నమోదు చేసుకుంటారు? తెలంగాణలో ఓటు హక్కు ఉంది కదా మీకు. ఎస్ అప్పలరాజు గారు. ఇది ఖచ్చితంగా ఇది ఎలక్షన్ కమిషన్ దీని మీద సీరియస్గా దృష్టి సారించాల్సినటువంటి అంశం. మనమైతే ఎంటైర్ డేటా ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఇచ్చామా, ఎవరెవరికైతే తెలంగాణలో ఓట్లు ఉన్నాయో, ఎవరెవరైతే వాళ్ళ ఆ ఓటు క్యాష్ చేసుకున్నారు వాళ్ళకి మళ్ళీ ఏపీలో ఓట్లు ఉన్నటువంటి వాళ్ళ లిస్ట్ అయితే మనం ఇచ్చాం. ఖచ్చితంగా దాన్ని నిరోధించాల్సినటువంటి అవసరం అయితే ఉందని నేను భావిస్తా ఉన్నాను. అసలు ఆ మాటకు వస్తే చంద్రబాబు అనే వ్యక్తి కూడా కుప్పంలో ఇన్నిసార్లు ఎలా గెలవగలుగుతా ఉన్నాడంటే తమిళనాడులో సుమారుగా 30,000 ఓట్లు 37,000 ఓట్లు తమిళనాడులో ఉండి
వాళ్ళకి మళ్ళీ ఏపీలో ఉన్నాయి ఓట్లు. వాళ్ళందరూ కూడా ఎన్నికల ముందు వచ్చి చంద్రబాబుకు అనుకూలంగా ఓట్లేసి వెళ్ళిపోతూ ఉంటారు. అదే ఒక్క కారణంతో కుప్పంలో చంద్రబాబు గెలుస్తుంటాడు తప్ప ఆయన సొంత బలంతో ఆయన అయితే ఎప్పుడు కూడా గెలవడు ఆయన. ఇది కూడా చాలా తీవ్రమైనటువంటి అంశం ఇది. రైట్. ఆకుల వెంకటస్వామి గారు జనసేనకు మొన్ననే రిజైన్ చేసి బయటకు వచ్చిన నాయకులు ఒక్క సెకండ్ సార్, ఒక ఫోన్ తీసుకొని మీ దగ్గరకు వస్తాను ప్లీజ్. ఆకుల వెంకటస్వామి గారు ఏంటి, ఎందుకు జనసేన నుంచి బయటకు వచ్చారు? పాయింట్ నెంబర్ 1 నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, మీ పార్టీలో కోవట్లు, వైసీపీ కోవట్లు ఉన్నారా? పవన్ కళ్యాణ్ పదే పదే ఆ మాట అంటున్నారు. ఆయన ఎవరు ప్రశ్నించకూడదు, అడగకూడదు, అభిప్రాయం చెప్పకూడదు, సలహాలు సూచనలు ఆయనకి ఇవ్వకూడదు అంటున్నారు. నిజానికి మీ పార్టీలో మీరు మొన్నటి వరకు ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో కోవట్లు ఉన్నారా? అప్పుడు నేను మొదలుదాకా ఉన్న జనసేన పార్టీలో కోవర్ట్లు ఉన్నారండి. ఆ కోవర్ట్ ఎవరంటే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే తెలుగుదేశం పార్టీ పెద్ద కోవర్ట్ అండి. ఆయన కోవర్ట్ ఎలా అవుతారు? ఆయనదే కదా పార్టీ. ఆయనదే పార్టీ అంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయము కూడా ఆయన ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకుంటూ ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి విషయాన్ని అక్కడ చెప్పేస్తున్నప్పుడు ఆయన టీడీపీ కోవర్ట్ గానే మేము భావించాలి. పెద్ద కోవర్ట్ ఎవరంటే టీడీపీకి పవన్ కళ్యాణ్ గారండి. జనసేన పార్టీ టీడీపీకి పెద్ద కోవర్ట్ పార్టీ అండి అది. ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు జనసేన పార్టీని డెవలప్ చేయండి, జనసేన పార్టీ గురించి కష్టపడండి, జనసేన పార్టీ గురించి జన సైనికులు టైం ని త్యాగం చేయండి, లేకపోతే ఇంకోటి చేయండి అని ఆయన ఏనాడు చెప్పట్లేదు. ఈ మధ్యకాలంలో ఎంతసేపు క్యాన్సర్ వ్యాధి రోజు రోజుకి పెరుగుతుంది అంటారు. అలాగా ఈయనకి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు వ్యాధి అనేది ఒకటి ఈయనకి వచ్చేసింది మైండ్ లో. ఆ రోజు రోజుకి ఆయన పొత్తుల గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడికి పాలేరుతనం చేయడం గురించి జన సైనికులందరినీ కూడా గుంపుగా వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయమని ఆయన చెప్తాం అనేది నేను జీర్ణించుకోలేకపోయాను. నేను యాక్చువల్ గా జనసేన పార్టీకి ఎందుకు జాయిన్ అయ్యానంటే టీడీపీకి వైఎస్ఆర్సీపీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఉంటది. పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇప్పటి వరకు రాజ్యాధికారం రాలేదు. నన్ను మీరు నమ్మి నాకు ఓట్లేసి నన్ను గెలిపించండి. పేద బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం తీసుకొచ్చేటట్లు నేను చేస్తాను. నేను న్యాయానికి పోరాడతాను. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ వెంటనే ఎదురించి మాట్లాడుతాను అంటాడు. ఇక ఏనాడు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ జరిగిన అన్యాయం గురించి ఎక్కడ ఏం మాట్లాడలేదు. వాళ్ళ పట్ల తీసుకున్న శ్రద్ధ కూడా ఏమీ లేదు. కానీ తెలుగుదేశాన్ని ఏమైనా చిన్న ఎవరన్నా అంటే ఇప్పుడు ఆయన రెచ్చిపోయి తన సొంత కార్యకర్తలకే వార్నింగ్ ఇచ్చే పరిస్థితుల్లోకి ఈయన వెళ్ళిపోయాడంటే ఈయన అసలు జనసేన పార్టీ ఒక అధ్యక్షుడిగా నేను భావించలేక చూడలేక ఆయన అసలు ఈయన జనసేన పార్టీ కాదు, పొరపాటున ఇది తెలుగుదేశం పార్టీ కోవర్ట్ పార్టీ కాబట్టి నేను పొరపాటున ఈయన మాటలు నమ్మి ఈ పార్టీలో జాయిన్ అయ్యానేమో, ఈ పార్టీలో త్యాగం చేసేనేమో అని నేను ఆలోచన చేసుకుని ఇప్పుడే బయటకు వెళ్ళిపోవడం మంచిది. పార్టీలో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ పొత్తుల పైన ప్రశ్నించాలనో, సలహా ఇవ్వాలనో, కనీసం ఓ సూచన ఇవ్వాలనో, ఓ 60 సీట్లో 70 సీట్లో డిమాండ్ చేస్తామని చెప్పడం విషయంలోనో వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళని కోవర్టులు అంటుంటే ఏంటి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు మీ పార్టీలో? అంటే మీరు మొన్నటి వరకు పనిచేసిన పార్టీలో. సారీ, మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటంటే అందరూ ఇప్పుడు లైన్ కడతారండి బయటకు వచ్చేయటానికి. ఇంకా వాళ్ళు వేరే మార్గంగా చూసుకోవాలి తప్ప ఇప్పుడు నేనైతే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేకపోతే ఇంకో చైర్మన్ కానీ ఇలాంటి పదవులు ఆశించి పార్టీలో పనిచేయలేదు. దాని గురించి అని కానీ నేను బయటకి వచ్చేయలేదు. నాకేం లేదు. కానీ చాలా మంది కార్యకర్తలు ఈ పార్టీలో ఉండి ఏదో పదవులు సంపాదించుకోవాలి, నిలబడాలి, ఎక్కడో నెగ్గాలి, రాజకీయాల్లోకి రావాలి ఒక అనే ఆలోచనతో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు గుణపాఠం నేర్చుకుంటారు. ఇంకా మాట్లాడేటప్పటికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అనేటప్పటికి ఆయన ఒక రకంగా ఉంది. ఈవేళ ఎప్పుడో నేను చూసి ఆయన మాట్లాడేది 10 సంవత్సరాలు కోవర్ట్గా ఉంటాడంట. అందువల్ల జనసేన పార్టీలో 10 సంవత్సరాలు టీడీపీ యొక్క కోవర్ట్ జనసేన పార్టీ పవన్ గారు ఉన్నప్పుడు ఆ జెండాలు మోయటానికి ఎవరు కూడా నాకు తెలిసింది. నాకు జనసేన పార్టీలో ఎవరు కూడా ఉండరు. లాస్ట్ మిగిలిపోయి పవన్ కళ్యాణ్ గారే మిగిలిపోతాడు. లేదా కాపుల పేరు చెప్పి ఏమన్నా మోసం చేస్తున్నారా? గతంలో అంటే ఇది 2018లోనో ఆయన 19లోనో మాట్లాడే మాటలు ఒకసారి వినిపిస్తా, మీరు వినాలి ఒకసారి. కాదు, అప్పుడు కాపులు ఎందుకు మీరందరూ కలిసి అక్కడ బానిస బతుకులు బతుకుతారు, చంద్రబాబుకు పల్లకే మోస్తారు అని అన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు కాపులందరినీ ఓటేయమని చెప్తున్నారు, బాబు పల్లకే మోస్తామని చెప్తున్నారు.
అదేనండి, మీరు ఇంకా ఓ మాట మర్చిపోయారు సార్. ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా వెళ్ళినప్పుడు ఒక పెద్ద బహిరంగ సభలో పాట శ్రీమూర్తులు గారిని చాలా విమర్శించాడు. పలకిలు మోసాం, ఇన్ని దశాబ్దాల తర్వాత పలకిలు మోసాం అలసిపోయాం, సొంత కులం అని చెప్పి వచ్చి దెబ్బ కొడతారు. ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి బానిసగిరి చేసింది చాలు, నేను బానిస చెర నుంచి విముక్తి చేయడానికి వచ్చాను మిమ్మల్ని. ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి ఊడిగం చేస్తారంటే, మీరు బానిస బతుకుతారంటే బతకండి, దాన్ని ఎవడు కాదండి. చూడాలి ఒక్కొక్కళ్ళకి పౌరుషం ఉండాలి. మీకు ఏం పుట్టుకు మీరు? పుట్టుకు పుట్టలేదా మీరు? పౌరుషం లేదా మీకు? మార్పు కోరుకోవట్లేదా మీరు? ఏం మాట్లాడాలి? తెలుగుదేశం మోచేతి నీళ్లు తాగాలంటే తోట తిరుమతులు గారు మీరు తాగండి, సంతోషం, ఎవడు కాదండి. ఎంగిలి మెతుకులు ఇస్తరాకుల మీద వేసుకునే తత్వం మాకు లేదు. జాతి గౌరవం నిలబెట్టడం నేర్చుకోండి తోట తిరుమతులు గారు. ఫస్ట్ జాతి, మీరు ఏ జాతం ఫస్ట్ అది నేర్చుకోండి. ఇది ఎంత ఆవేశం ఈ బయట పట్టుకోవడానికి కొంత టైం పట్టింది నాకు. ఎంత ఆవేశం చూసారా? బానిస బతుకులంట, ఎంగిలి మెతుకులట, టీడీపీ మోచేతి నీళ్లు తాగుతారా అన్నారు. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? ఎవరినైతే బానిస బతుకులు అన్నాడు, ఇప్పుడు ఆయన బానిస బతికే కదా, అది ఆయన కదా అన్నారు. ఇది ఇంకొకరు అనింది కాదు. ఎంగిలి మెతుకులని ఆయన అన్నారు, ఇప్పుడు ఎంగిలి మెతుకులు తిన్నట్టే కదా. అది మోచేతి నీళ్ళని ఆయన అన్నారు, ఇప్పుడు మోచేతి నీళ్ళు తాగినట్టే కదా. అది ఆవేశం కాదండి, ఓట్లు చీల్చేందుకు, కాపు ఓట్లు చీల్చేందుకు వేసిన కుట్ర అది. రైట్. కాపు అది ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందే ఇప్పుడు లైన్లో ఉన్న వెంకటస్వామి గారిది, ఆయనది నర్సాపురం నియోజకవర్గం. అది అంటే మొత్తం 2019 ఎన్నికల్లో అది ఎంత కీలకమైన నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ అడ్డా. అది పవన్ కళ్యాణ్ 3 చోట్ల మాత్రమే 2వ పొజిషన్లో ఉన్నారు. 2 చోట్ల పవన్ కళ్యాణ్ అయితే 3వ స్థానం నర్సాపురం. ఓట్ల శాతం పరంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి హైయెస్ట్ ఓట్ శాతం 35% ఇచ్చిన నియోజకవర్గం నర్సాపురం. ఆ నర్సాపురం గడ్డ మీద నుంచి వెంకటస్వామి గారు ఏం చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ పెద్ద కోవటం చెప్తున్నారు. రైట్, క్లియర్. ఎస్, మీరు చెప్పండి సార్. రవికిరణ్ గారు, మీ పాయింట్ ఏంటి? అదే ఇందాక మీరు ఓటు దొంగ ఓట్ల గురించి ఎత్తి పేపర్ క్లిప్పింగ్ కూడా చూపించారు కదా, సేవా మిత్ర యాప్ గురించి. ఆ రోజు 2019 ముందు, జస్ట్ 6 months ముందు, 4 months ముందు జరిగింది ఈవెంట్. వారు సేవామిత్ర అనే యాప్ ని తీసుకొచ్చి తొలగిస్తారు. వైసీపీ పార్టీ వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. తెలంగాణలో కూడా కేసు నమోదైంది. వాళ్ళు అక్కడ ఏం చేశారో తెలియదు. అయితే అదే సమయంలో మన రాష్ట్రంలో కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టింది ఈశ్వర్ గారు. 7/3/2029 జీవో నెంబర్ 55 ఇది 7 March 2019. దీనిలో 8 మంది IPS అధికారులను పెట్టి ఈ జీవోలు ఏం రాశారంటే, డిలీషన్ ఆఫ్ సర్టెన్ వర్డ్స్ ఓటర్ బై అప్లోడింగ్ Form 7. A total of 322 cases were registered as on 6/3/2019. అంటే 322 FIR కేసెస్ నమోదైనవి. దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయడానికి కె సత్యనారాయణ గారు, IPS అధికారి గారు, ఆయన ఆధ్వర్యంలో మొత్తం 8 మంది సభ్యుల మీద సిట్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, అదే రోజు ఇంకో జీవో నెంబర్ 54 ఏమిచ్చిందంటే, ఆ ప్రభుత్వం వైసీపీ పార్టీ కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ వైసీపీ లీడర్స్, ఫాలోవర్స్ అండ్ సమ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ విత్ అన్ అబ్జెక్షన్, వాళ్ళందరూ కలిసి ఇదైతే ఈ యొక్క డిలీషన్స్ చేస్తున్నారో దీని మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి మరో చిత్రం. ఇది 9 మంది సభ్యులతో 9 మంది IPS బాలసుబ్రహ్మణ్యం గారు IPS అడిషనల్. అయితే ఈ 2 జీవోలు ఓకే, వాళ్ళు దొంగ అన్నట్టు వాళ్ళ మీద వాళ్ళు విచారణ చేసుకోరు కాబట్టి ఆ ప్రభుత్వం దిగిపోయింది, వైసీపీ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. మరి ఈ 2 జీవోలు ఏదైతే సిట్ కమిటీ ఏర్పాటు చేశారో 8 మందితో 9 మందితో, దీని మీద ఏమైనా ప్రోగ్రెస్ అయిందా? ప్రోగ్రెస్ అయితే ఆ సేవామిత్ర యాప్ కానీ లేకపోతే దాని ఉన్నటువంటి పాత్రదారులు, సూత్రధారులు ఏమైనా పట్టుకున్నారా? పట్టుకుంటే సంతోషం, మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్పొచ్చు. లేదు పట్టుకోకపోతే ఎందుకు పట్టుకోలేదు? వాళ్ళు అక్కడ పట్టుకోకుండా వదిలేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకో యాప్ లేకపోతే TDP manifesto.com అనో ఇంకోటి ఏదో పెట్టుకుని వస్తున్నారా? అసలు దీన్ని కుట్రని అప్పటి నుంచి ఇప్పటి వరకు అది సేవామిత్ర యాప్ వెనక దాగున్న కుట్ర ఏంటి, గట్రేంటి, జీవోలు ఉన్న SIT పెట్టి ఇప్పుడు వరకు బయటకు నాకైతే తెలియదు వచ్చినట్టు. వస్తే గౌరవ మంత్రి గారికి చెప్పండి. ఈ సేవామిత్ర IT గ్రిడ్ పైన అప్పుడు కేసు నమోదైంది. అశోక్ సంథింగ్ ఎవరో ఉన్నారు కదా, ఆయన పారిపోవడం జరిగింది. ఆ కేసు అయితే నడుస్తోంది. ఆ తర్వాత అప్డేట్ అనేది లేదు. కరెక్ట్, మీరు చెప్పింది. ఏం జరిగిందనేది మంత్రి గారు చూడాలి, అలాగే ప్రభుత్వం కూడా చూడాలి. ఆల్రెడీ ఈసీ కూడా కంప్లైంట్ చేశారు. నిన్న YSRCP నుంచి వెళ్లారు విజయసాయి రెడ్డి గారు, వాళ్ళందరూ ఆ బృందం. ఈసీ కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. రైట్, ఒక్క బైట్ ప్లే చేస్తాను, అందరూ వినండి. ఆసక్తికరమైన బైట్. కిషన్ రెడ్డి గారు
మొన్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయి అసెంబ్లీ ఎన్నికల్లో. వాట్ నెక్స్ట్? పార్లమెంటు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయా? పవన్ కళ్యాణ్ బీజేపీకి రావాల్సినటువంటి ఓట్ షేర్ను కూడా తినేశారా? ఆయన దెబ్బకి ఓట్ షేర్ కూడా తెలంగాణలో పడిపోయిందా? మరింత మెరుగైనటువంటి ఓట్ షేర్ రావాల్సి ఉండగా 8 సీట్లు ఇస్తే 8 చోట్ల డిపాజిట్లు పోతే అందులో 7 చోట్ల 2000 ఓట్లు కూడా రాని పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత తెలంగాణ బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? కిషన్ రెడ్డి గారు ఏమన్నారు ఒక్కసారి ఆ బైట్ ప్లే చేయండి ప్లీజ్. అందులో పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా మనం తెలంగాణలో ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ముందుకెళ్ళాలి. ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో స్వతంత్రంగానే ముందుకెళ్తాం, ఏ పార్టీతో సంబంధాలు ఉండవు. ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో స్వతంత్రంగానే ముందుకెళ్తాం, ఏ పార్టీతో సంబంధాలు ఉండవు. ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో స్వతంత్రంగానే ముందుకెళ్తాం, ఏ పార్టీతో సంబంధాలు ఉండవు. రైట్, పూర్తి స్థాయిలో స్వతంత్రంగా వెళుతున్నాము, ఎవరితోనూ పొత్తు ఉండదు. మొన్నే కదా ఎలక్షన్స్ ముగిశాయి, మొన్నే రిజల్ట్ వచ్చింది, ఈ నెలలోనే వచ్చింది. 3వ తారీఖున రిజల్ట్ వచ్చింది, నవంబర్ 30న ఎన్నికలు జరిగాయి. అప్పటి వరకు కలిసే ఉన్నారు. జస్ట్ ఈరోజు 15 అంటే 12 రోజుల సమయంలోనే ఏం జరిగింది? ఫస్ట్ మీరే చెప్పాలి రవికిరణ్ గారు. ఏంటి 12 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ని వదిలించుకున్నారు? నేను 10 ప్రశ్నలు వేశాను, రోజుకో ప్రశ్న వేసిన లెక్కన ఇంకొకటి 2 యాడ్ చేస్తుంటే బాగుండేది తెలంగాణకు సంబంధించి. ఆ 2 ప్రశ్నలు వచ్చింటే 12 రోజులకి 12 ప్రశ్నలు సరిపోయేవి. మీ 10 ప్రశ్నలే చాలా ఫేమస్, ఇంకో 12 అయితే ఇంకా ఫేమస్ అయిపోతుంది. నేనేంటంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా ఈశ్వర్ గారు వారి మద్దతు, జనసేన మద్దతు తీసుకుంటూ జరిగింది జిహెచ్ఎంసీ ఎలక్షన్. అలాగే ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా యాక్చువల్ గా మద్దతు కోసమే వెళ్ళారు. అయితే వారు మేము పోటీ చేయాలి, మేము కలిసి పోటీ చేస్తామని కూడా జనసేన చెప్పినట్టు మనకున్నటువంటి సమాచారం. సరే ఓకే, దీన్ని కేంద్ర పార్టీతో కూడా మాట్లాడారు. సో షీట్ షేరింగ్ చేసుకున్నారు, ఎన్నికల పోటీ అయిపోయింది. అయితే అది అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ ప్రాపగేట్ చేశారు. కిషన్ రెడ్డి గారు జనసేనతో అనవసరంగా పొత్తులో ఉన్నారంటే చాలా ఫేక్ న్యూస్. మా కాకినాడ ప్రెస్ క్లబ్ లో కూడా పెట్టేశారు. నేను అనుకున్నా అక్కడిది ఇక్కడ పెట్టేశారు అనుకున్నా. అంటే ఎంత ఎంత ఉన్నారు చూడండి, ఒక వర్గం ఎంత ఇదిగా ఉన్నారు. దానికి కిషన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అలాగే ఈ ఫేక్ న్యూస్ మీద కూడా సైబర్ కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అది అయిపోయింది. అయితే ఇప్పుడు ఒక పార్టీ పరంగా ఆ రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ముందుకు వెళ్దామని నిర్ణయం తీసుకున్నారు. వచ్చేదానికి కేంద్ర పార్టీ కూడా క్లియరెన్స్ 12 రోజుల్లోనే తీసుకోవడానికి. నా ప్రశ్న ఏంటంటే, సరే కలిసిపోవచ్చు, కలిసి విడిపోవచ్చు, ఏదైనా జరగచ్చు, కానీ 12 రోజులే కదా సార్ అయింది మన కౌంటింగ్ జరిగి. అదే కలిసి వెళ్ళటానికి కూడా 12 రోజుల్లోనే వెళ్ళాం కదా. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు పొత్తు లేదు ఈశ్వర్ గారు, మీకు తెలుసు కదా. అనేక సార్లు బండి సంజయ్ గారు చెప్పారు తెలంగాణలో మాకు పొత్తు లేదని. కలిసి వెళ్ళటానికి కూడా 12 రోజులు అనుకుంటారు, 12 రోజులు కాంట్రాక్ట్ మ్యారేజ్. రైట్. అప్పలరాజు గారు ఏం చెప్తారు సార్ తెలంగాణలో పొత్తు విషయం పైన, కిషన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ పైన? ఇది కూడా యాక్చువల్గా తెలంగాణ ఎన్నికల ముందు అప్పుడు కూడా బీజేపీ వాళ్ళు ఇలానే అన్నారండి, మేము జనసేనతో పొత్తు మాకు వద్దు, మేము పొత్తులో వెళ్ళము అని చెప్పి. చివరికి కరెక్ట్ గా ఎన్నికలకు ఒక ఎగ్జాక్ట్ 2 వీక్స్ ముందేమో మనం కలిసే వెళ్దామని చెప్పి తిరిగి ఆయన్నే బ్రతిమలాడి కొన్ని సీట్లు ఇచ్చి పొత్తులో ఉన్నట్టు బిల్డప్ ఇచ్చారు. అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఇది ఒక నేషనల్ పార్టీ కాబట్టి కొంత క్లియర్గా రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కొంత క్లారిటీతో రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడేమో మళ్ళీ ఇదే మాట ఎంపీ ఎలక్షన్స్ ముందు కూడా మళ్ళీ మాట చెప్తా ఉన్నారు. సో వాట్ ఎవర్ ద థింగ్స్ మేబీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటర్నల్ వ్యవహారం మనం ఎవరినన్నా అడిగితే స్టేట్ బీజేపీ వాళ్ళని ఎవరినన్నా అడగండి, కింద కార్యకర్త నుంచి దగ్గబాటి పురంధరేశ్వర వరకు ఒకటే మాట చెప్తారు, ఇవి మా జాతీయ నాయకులు దీనిపై నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళు ఏం చెప్తే చేస్తామని సింపుల్ గా ఒక సమాధానం చెప్పి తప్పించుకుంటారు. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి మాత్రం మోడీ గారు అందరూ ఎంటర్ అయ్యి వద్దని చెప్పినట్టు భావించాలా? దీన్ని కేంద్ర మంత్రి దండం పెట్టేయండి అని కిషన్ రెడ్డి గారికి చెప్పినట్టు భావించాలా? సార్ ఒక చిన్న బట్ వన్ థింగ్ అండి, పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ మాత్రం ఎప్పుడు కూడా చంద్రబాబు కోసమే ఉంది. 2014 ఎన్నికల ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఓపెన్ గా ఆయన చెప్పాడు చంద్రబాబు ముఖ్యమంత్రిని చేద్దాం, అనుభవజ్ఞుడు అని. 2019 ముందు ఆయన వేరేగా ఎందుకు పోటీ చేశారంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. చంద్రబాబు మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. చంద్రబాబుకు ఉన్నటువంటి ఆ వ్యతిరేక ఓటు
ఏదైతే యాంటీ ఇంకంబెన్సీ ఓట్ బ్యాంక్ ఉందో అది చెదిరిపోకూడదు, అంటే వైసీపీకి ట్రాన్స్ఫర్ అవ్వకూడదు, అప్పుడు ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది ట్రాన్స్ఫర్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఆయన సెపరేట్గా మళ్ళీ చంద్రబాబుకు ఉపయోగం లబ్ధి చేయడం కోసం అని చెప్పి ఆ వ్యతిరేక ఓట్ బ్యాంక్ వైసీపీకి ట్రాన్స్ఫర్ అవ్వకూడదు అని చెప్పి ఆయన వేరుగా పోటీ చేసినట్టు నటించాడని ఎందుకంటా ఉన్నానంటే గాజువాక్ లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా అక్కడ ప్రచారం చేయలే వాళ్ళ అభ్యర్థి కోసం. లోకేష్ బాబు పోటీ చేసిన దగ్గర కమ్యూనిస్టులు గానీ జనసేన వాళ్ళు గానీ ఎవరో క్యాండిడేట్ ఇప్పటికీ తెలియదు. క్యాండిడేట్ పేరు ఎవరన్నా చెప్పండి అంటే ఎవరు చెప్పలేరు. సేమ్ అంటే వీళ్ళంతా ఒక అండర్స్టాండింగ్ తో ప్రభుత్వం వ్యతిరేక ఓట్ బ్యాంకు అపోజిషన్ పార్టీకి చేరకూడదు అన్న ఉద్దేశంతో ఆయన వేరుగా పోటీ చేశాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ చంద్రబాబుకి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఆయన్ని కలిసి వెళ్ళేటటువంటిది. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసం సార్. ఇక్కడ ఇది చాలా స్పష్టం. ఇది పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తుని వ్యతిరేకించే వాళ్ళకి టికెట్లు లేవు అంటే ఆయన కాటి నాయకులకి చెప్పాల్సిన అవసరం లేదు. అన్నమాట టికెట్లు ఇస్తే ఉంటాయి, లేకపోతే లేదు. అది బీజేపీకి వార్నింగ్ అని వాళ్ళు గ్రహించాలి. అది ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ జనసేన లీడర్స్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ మెంట్ ఫర్ బీజేపీ. టీడీపీతో పొత్తుని వ్యతిరేకిస్తే సీట్లు ఉండవు అంటే బీజేపీకి సీట్లు ఇవ్వము అని చెప్పేసి చెప్తున్నారు ఆయన. అంటే మొన్నే కదా మోడీ గారు అన్నారు పవన్ మేరే సాత్ హై అని. ఇప్పుడు మొన్న తెలంగాణ ఆశ్చర్యపోయారంట. మోడీ రోజుల్లో ఏమైపోయింది చెప్తాను సమాధానం. పవన్ కళ్యాణ్ కి వచ్చిన జనాన్ని చూసి మోడీ ఆశ్చర్యపోయారంట. వచ్చిన ఓటు చూసి మోడీ గారు మూర్ఛపోతారు. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే రవికిరణ్ గారు, అప్పలరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ చర్చలో మీరు పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.